అవినీతి పరుల్ని పక్కన పెట్టుకుని కాపాడే పరిస్థితి వస్తున్నారు. వాళ్ళ ద్వారా మనల్ని తిట్టించే పరిస్థితికి వస్తున్నారు. ఇది నమ్మక కుట్రలో రాజకీయాల్లో భాగం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది కుట్ర రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటివన్నీ కుట్రలు చేస్తున్నారు. రేపు ఎల్లుండో ఇంకా చేస్తారు. అయినా భయపడతారా? బ్రిటిష్ వాళ్ళపైనే పోరాడిన జాతి తెలుగుదేశం పార్టీ. బ్రిటిష్ వాళ్ళపైనే పోరాడిన జాతి తెలుగుదేశం పార్టీ. బ్రిటిష్ వాళ్ళపైనే పోరాడిన జాతి తెలుగుదేశం పార్టీ. ఢిల్లీ పైన ఆ రోజు యుద్ధాన్ని ప్రకటించింది నందమూరి తారక రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు మానసిక స్థితి బాగలేదు. ఆయనకి మానసిక స్థితి బాగాలేక ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు విదేశాలకి. అనేకసార్లు నేను కూడా చెప్పడం కూడా జరిగింది. ఈరోజు స్పష్టంగా కూడా మరోసారి రుజువైంది. నిన్న ఆయన ధర్మ పోరాట దీక్ష తిరుపతిలో ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళతో సైతం పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన మహానుభావుడు గనుడు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఆయనకి పిచ్చి పట్టిందా లేదా అని. ఆయన అన్నాడు ఆ రోజు ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి గారికి టికెట్ ఇప్పించింది నేనే 78లో అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసింది రెడ్డి కాంగ్రెస్లో. ఇందిరా కాంగ్రెస్ వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారు పోటీ చేస్తే ఆయన ఇందిరాగాంధీ దగ్గర టికెట్ ఇప్పించాడని ఒకటి మాట్లాడాడు. నేను ఇందిరాగాంధీతో పోరాటం చేశాడు. నువ్వు ఎప్పుడు ఇందిరాగాంధీతో పోరాటం చేసావు? ఇందిరాగాంధీతో చనిపోయిన తర్వాత నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరావు. ఈరోజు ఇన్ని పిచ్చి పరాకాష్ఠకు చేరితే ఎలా ఉంటుందంటే, పిచ్చికి నెత్తికెక్కి తాండవిస్తూ ఎలా ఉంటుందంటే, ఈరోజు బ్రిటిష్ వాళ్ళతో కూడా పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నిజంగా ఆ పార్టీలో చూస్తే ఆయన వియంకుడు, ఇంకొక ఆయన చూస్తే ఆయన అనరాని భాష, ఒక రాజకీయ నాయకుడు హుందాతనం ఉండే రాజకీయ భాష కూడా మాట్లాడకుండా ఏ విధంగా ఆయన చూసాం. ఇంకా ఆయన కొడుకు చెప్పనే అవసరం లే. ఆయన మైక్ ఎత్తుకుంటే ఏమి అందమైన పదాజాలం వాడతాడో, ఏమేమి వాడతాడో, ప్రజలకి హాస్యం ఎట్టా అందిస్తాడు అన్నది అందరికీ కూడా తెలుసు. ఇట్లాంటి వాళ్ళు ఈ పాలకులు మనకు అవసరం అని ఆలోచన చేయాలా. మరోసారి చెప్తున్నాం, ఖచ్చితంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో రాగానే ఈ ప్రపంచంలో ఎక్కడైతే మానసిక స్థితి మెరుగైన హాస్పిటల్ ఉందో, ఎంత ఖర్చైనా కానీ ప్రతి నయా పైసాతో సహా ప్రభుత్వం భరిస్తుంది. లేకపోతే మా శాసనసభ్యుల జీతం అంతా కలిపి కట్టైనా సరే నీకు ట్రీట్మెంట్ చేయిస్తాం స్వామి, నువ్వేమి బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందాల్సిన అవసరం లేదు, నీ కొడుకు చేయించకపోయినా పర్వాలేదు, మేమందరం కూడా దాన్ని పూనుకొని నీ పిచ్చిని ట్రీట్మెంట్ చేయించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ మహానుభావుడా అండి స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రాన్ని ఉద్ధరించేది. కాబట్టి దయచేసి ఆలోచించేయండి. రేపు ఇంకెన్ని మాట్లాడతాడు, అసలు నేనే భగవంతుడు నేనే, అసలు దేవుణ్ణి కూడా పుట్టించేది నేనే, అసలు నేనే సృష్టి అని చెప్పినా చెప్తాడు ఇతను. కాబట్టి దయచేసి అది మొదలక ముందే ఆయన తొందరగా సాగనంపదామని చెప్పి తెలియజేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.